ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. విషయం ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా సలార్తో పలకరించాడు. ఈ సినిమా 2023 డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 650 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ వస్తున్న కల్కి 2898 AD సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. ఇక విషయం ఏమిటంటే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టారని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా వరుసగా వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుందని టాక్. అయితే ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన OTT రేట్స్కు భారీ ధర పలికినట్లుగా తెలుస్తుంది. కేవలం హిందీ డిజిటల్ రైట్స్కు 175 కోట్లకు అమ్ముడైనట్లుగా టాక్. ఈ హిందీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక మరోవైపు సౌత్ భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ను 150 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నట్లుగా సమాచారం. ఈ మూవీ క్లైమాక్స్కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ NTR, కృష్ణాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని టాక్ నడుస్తుంది. సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్లో తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని అశ్విని దత్ 500 కోట్లు పైగా బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. ప్రాజెక్ట్ సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్లో తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది.